సృష్టి ప్రారంభంలో దేవుని ఆత్మ జలములపై ఎందుకు అల్లాడుచుండెను? బైబిల్లోని మొదటి అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అసలు సృష్టి ప్రారంభంలో దేవుని ఆత్మ జలములపై ఎందుకు అల్లాడుతుందో, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? ఇక్కడ అల్లాడుట అనే పదానికి ఇబ్రూ భాషలో రాకాఫు అని అర్థం. అంటే ఒక తల్లి పక్షి తన గుడ్ల మీద కూర్చొని వాటిని వెచ్చబరిచి జీవం పోయడానికి ఎలా సిద్ధం చేస్తుందో, దేవుని ఆత్మ కూడా ఈ నిర్జీవమైన శూన్యమైన భూమిని జీవం కోసం అలాగే సిద్ధం చేస్తుంది. చీకటిగా గందరగోళముగా ఉన్న ఆ స్థితి నుండి ఒక అందమైన క్రమాన్ని తీసుకురావడానికి దేవుని శక్తి అక్కడ పనిచేస్తుంది. ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీ జీవితం కూడా ఈరోజు శూన్యముగా, చీకటిగా, గందరగోళంగా ఉందేమో, దిగులు పడకండి. ఆ రోజు జలములపై అల్లాడిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ జీవితంపై కూడా అల్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని కృప మీపై ఉంది గనుక ఆయన మీ శూన్యాన్ని అద్భుతమైన సృష్టిగా మార్చగలరు. ఈ సత్యం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని దైవ సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.